గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామనేది ప్రభుత్వమే. వర్గీకరణ లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టులో వస్తే సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ నియామకాలకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది. వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర్ రాష్ట్రమే మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండి ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకున్న బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా, మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు? వర్గీకరణ లేకుండా ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్స్, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటారు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా, ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర్ రాష్ట్రమే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాలల ఒత్తిడి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. మా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ విషయాన్ని. అలా చెప్తున్నాం. ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తాడు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకోరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోటి ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోషపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇంకో 20 రోజులకైనా, నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్ లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారు, నియామకాలు అది ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు. కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదరరావు గారు. మాలలతో కుమ్మక్కైన మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరు దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదరరావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీం అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద కేబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించడము అన్నారు. దయచేసి పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను. నిన్న శాసనసభలో
బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర నరసింహ ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు ఆమోదించిండు. ఆమోదించిన దాని ప్రకారమే చట్టాన్ని రూపొందించారు. మరి ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు కమిషన్ నివేదికని ఆమోదిస్తే మరి రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పెంచిండ్రు? మొదటి కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు ఇచ్చిన కమిషన్ నివేదిక ఆమోదించమని చెప్తున్నారు కదా. మరి ఫిబ్రవరి 19 తారీఖు నాడు మార్చి 10 వరకు మళ్ళా కమిషన్ గడువు ఎందుకు పొడిగించారు? రెండోసారి కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? రెండోసారి కమిషన్ షమీం అఖ్తర్ గారు కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను ఏం అధ్యయనం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు తెలియజెప్పట్లేదు? మీరు మొదలిచ్చిన కమిషన్ నివేదికనే కేబినెట్ ఆమోదించిందే ఇవాళ చట్టం తీసుకొస్తే అసలు రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పొడిగించిండ్రు? ఆ కమిషన్ ముందు మేము ఇచ్చిన వినతి పత్రాలకు విజ్ఞప్తులకు కమిషన్ ఏం సూచన చేసింది? ఆ సూచన మీద కేబినెట్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నదని విషయం చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఇంతవరకు చెప్పలేదు కదా. అంటే మీరు మభ్యపెట్టడం కోసమే రెండోసారి కమిషన్ గడువు పొడిగించారు. కానీ మీరు కమిషన్ ముందొచ్చిన వినతి పత్రాలు ఏంది, విజ్ఞప్తులు ఏందనే విషయం కమిషన్ పరిశీలించడానికి మీరు అవకాశం ఇవ్వలేదని, మీరు కూడా పరిశీలించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ దామోదర నరసింహ ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఇప్పుడు కమిషన్ రెండోసారి మళ్ళీ నివేదిక లేదన్న మళ్ళీ సరిచేయమంటే మనం శాసనసభ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఆ తప్పును ఒప్పుకోవద్దు. కాబట్టి అంతకుముందుదే మనం ఆమోదిద్దామని చెప్పి రెండోసారి ఇచ్చిన కమిషన్ నివేదికను తుంగలో దొక్కేశారు. అంటే ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళాడు. లేకపోతే రెండోసారి కమిషన్ ముందు ఏ అభిప్రాయాలు వచ్చినాయో, కమిషన్ రెండోసారి ఏ నివేదిక సమర్పించిందో బయట పెట్టాలి కదా. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు మీ అన్నగా, మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. అవును, కమిషన్ నివేదిక బయటకు వచ్చిన కాడ నుంచి అందులో లోపాలు ఉన్నాయనే మాట మేము మొదట వస్తున్నామా లేదా? ఇప్పుడు కాదు కదా మేము చెప్పుకుంటున్నది. కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు జరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చినామా లేదా? అది ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చామా లేదా? రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చామా లేదా? ఇచ్చింది 11వ తారీఖు నాడు. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి చెప్పినామా లేదా? చెప్పాము. ఆ తర్వాత కమిషన్ మళ్ళీ పునరుద్ధరించబడ్డదా లేదా? పునరుద్ధరించబడ్డది. ఇప్పుడు మరి కమిషన్ పునరుద్ధరించబడ్డ సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో రెండో కమిషన్ నివేదికను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? రెండో కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎందుకు గడువు పొడిగించిండ్రు? మళ్ళీ మా అభిప్రాయాలు చెప్పుకోమని చెప్పి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? షమీం అఖ్తర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినో చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా 3 గ్రూపులు ఉంటే 3 గ్రూపుల అసంతృప్తులు ఉన్నాయనే విషయం, 3 గ్రూపులు మీరు కేటాయిస్తే ఆ 3 గ్రూపుల్లో అన్యాయం జరిగిన వర్గాలు ఉన్నాయనే విషయం గుర్తు చేశాం. ఆ గుర్తు చేసింది ఎంత కరెక్టో మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. నంబర్ 1, మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ వాళ్ళని చెప్పి మీరే చెప్తూ అంతకుముందు అత్యంత డెవలప్ అయిన కులాల నుంచి ఎందుకు తీసుకొచ్చి అన్నగలిపారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మేము ఉత్పన్నం చేశాం. రెండో గ్రూపులో అంతకుముందు మొదటి గ్రూప్ కేటాయించిన జనాభా, అత్యంత డెవలప్ అయిన మూడో గ్రూప్ కేటాయించిన జనాభాలో మధ్యస్థంగా ఉండబడే మాదిగలకు కేటాయించిన జనాభా
జనాభా కంటే ఎక్కువ ఎందుకు తీసుకున్నారని చెప్పి మాదిగలుగా మేము ప్రశ్నించాం. మూడోది, 1,11,000 బుడగజంగాలను 1% ఇచ్చి గ్రూపుకు చేసినప్పుడు 1,33,000 ఉన్న మా నేతకాని వాళ్ళకు ఎందుకు ప్రత్యేక గ్రూప్ కేటాయించలేదని చెప్పి మూడో గ్రూప్ లో సమస్య లేవనే వచ్చింది. మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసిందని మేము చెప్పాము. కూర్పులో శాస్త్రీయత లేదు, పర్సెంటేజ్ కేటాయించడంలో శాస్త్రీయత లేదని చెప్పి మేము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పింది ఎంత వాస్తవమో అదే అంశాన్ని బీజేపీ నాయకత్వం నిన్న శాసనసభలో ఈ లోపాలు ఉన్నాయి, మీరు సరిచేస్తారా లేదా అని అడిగినరా లేదా? సిపిఐ పార్టీ కూనంనేని సాంబశివరావు గారు శాసనసభలో మాట్లాడుతూ కూర్పు న్యాయబద్ధంగా లేదు అని చెప్పి మాట్లాడిందా లేదా? అత్యంత వెనుకబడ్డ రెల్లి కులాన్ని డెవలప్ అయిన మాలలో ఎట్లా కలిపిండ్రు, దాన్ని మొదటి గ్రూప్ లో కలపాలని చెప్పి ఆయన మాట్లాడిందా లేదా? అదే సమయంలో శాసన మండలిలో మాట్లాడిందా లేదా? అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో కమిషన్ నివేదికలో ఏ కులాన్ని ఎక్కడ చేర్చాలనే కూర్పులో శాస్త్రీయత లోపించిందని చెప్పి శాసనసభ్యులు మాట్లాడినరా లేదా? మాదిగలకు రావాల్సిన పర్సెంటేజ్ కంటే అరకొర కొంత తగ్గింది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా లేదా? మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నదే నిన్న శాసనసభలో చర్చగా మొదలైంది. సూత్రరీత్యా వర్గీకరణకు సమర్థించిండ్రు, చట్టానికి సహకరించిండ్రు. కానీ ఈ చట్టానికి ముందు కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేసిండ్రా లేదా? మేము బయట చేసిందే లోపల బీఆర్ఎస్ చేసింది, లోపల బీజేపీ చేసింది, లోపల సిపిఐ చేసింది, లోపల కాంగ్రెస్ లో ఉండబడే చివరికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కూడా కూర్పులో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. దీన్ని బట్టి మరి ఎవరిని సంతృప్తి పరచడానికి కూర్పు సరిగా చేయలేకుండా పోయినరు, ఎవరికి దోషి పెట్టడానికి మాదిగల వాట తగ్గించిండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేశారు, ఎవరికి దోషి పెట్టడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలతో పాటు ఇవన్నీ వెంటనే ప్రకటించిండ్రు. ఇందులో స్పష్టంగా కుట్ర దాగి ఉన్నది. ఉత్త చెప్ప మాకు ఇచ్చిండ్రు, చట్టం అనే ఉత్త చెప్ప, కానీ ఉద్యోగాలన్నీ వాళ్ళకు దోషిపెట్టిండ్రు. దోషిపెట్టడానికి కావాల్సిన కుట్రలో రేవంత్ రెడ్డి గారు ప్రధాన భాగస్వామి అయితే జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన దామోదర్ రాజశేఖర్ గారు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ఈ విషయాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వాళ్ళు వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వల్ల దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా, కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 100కి 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం, వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకి తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర్ రాసి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని, మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి, మా సోదరి అనిత అవుతే అక్కడ స్వామి అని, రామాంజనేయ స్వామి అని
ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండ్రు, వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా, మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలా మాదిగా ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, అక్కడ మాలా మాదిగా ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, మాలా మాదిగా ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలా మాదిగా ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలాల ఒత్తిడి తలొగ్గి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడుపుతామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఇకపోతే ఇక్కడ ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్ గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగా ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి వెళ్ళారా, కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు 2 సార్లు మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలా మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని, అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఓకే, మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఆంధ్రలో. అందుకని అక్కడ 6.5 మాదిగలకు వస్తే 7.5 మాలలకు వచ్చింది. మాలలు ఎక్కువనే కదా, ఎక్కువనే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుకు నాయకత్వం వహించింది కూడా అక్కడి నుంచే. మరి వర్గీకరణకు వ్యతిరేకమైన మాలలు ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని కూర్చుండబెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని, అక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు, ఘర్షణ పెరగకుండా సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నాడు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మాలలు తక్కువ ఉన్న రాష్ట్రంలో కనీసం మాదిగలు కూర్చుండబెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయాలు లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా అంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు. మొన్ననే కేబినెట్ తీర్మానం జరిగింది, రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది, ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది. అక్కడ మాత్రం మాలలు ఎక్కువ ప్రాంతంలో, మాలలు ఎక్కువ రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు కనుమరుగవుతున్నది, ఘర్షణ కనుమరుగవుతున్నది. అందరు కలిసి వర్గీకరణ కోరుకునే కాడికి అక్కడికి వచ్చేసారు. అక్కడ అందరు కలిసి వర్గీకరణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ అందరినీ ఒక దగ్గర తీసుకురాకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమైన విషయం కూడా స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎంత ఆచితూచి ముందుకెళ్తున్నాడో ఒక విషయం చెప్తున్నాను. అక్కడ మేము 1% కాదు, 0.5% కూడా నష్టపోలే. ఆంధ్రప్రదేశ్లో 0.5% కూడా నష్టపోలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అక్కడ ఏబిసిడి ఉండే, ఇప్పుడు ఏబిసి అవుతుంది. అక్కడ ఏబిసిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 గ్రూపులు ఉండడానికి కారణం అక్కడ. ఏ గ్రూపు రెల్లి ప్రజలు అక్కడనే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 1% ఇచ్చారు. బి గ్రూపుకు ఇప్పుడు 6.5% వచ్చింది. సి గ్రూపుకు మాలలకు అప్పుడు సి గ్రూపే, ఇప్పుడు సి గ్రూపే 7.5 వచ్చేసింది. డి గ్రూప్ లేదు. మరి డి గ్రూప్ 1% ఏమైంది ఇక్కడ గమనించాలి. డి గ్రూప్ అనేది ఆది ఆంధ్రలో 1% ఏమైంది అన్నప్పుడు, డి గ్రూప్ కాడ మాది ఎమ్మెల్యేలు కూర్చొని ఎంఆర్పిఎస్ సూచనలు కూడా చేసిన తర్వాత కమిషన్ ముందుకు, ప్రభుత్వం ముందుకు ఒక అభిప్రాయంతో వెళ్ళాడు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఆదివాంధ్రులు మాలలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల, గుంటూరు జిల్లాలో ఉండబడే ఆది ఆంధ్రులు మాదిగలు. అంటే ఆది ఆంధ్రుల పేరుతోటే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కాబట్టి ఆ 1%ను సగం మాలలకు కలిపి సగం మాదిగలు కలిపారు. అంటే 6 రావాల్సింది డి గ్రూప్లో సగం రావడం వల్ల 6.5 మాదిగలకు అయింది.
7 రావాల్సింది మాలలకు డి గ్రూపులో ఉండబడే 0.5% కలవడం వల్ల 7.5 మాదిగలకి. ఇప్పుడు ఆది ఆంధ్ర గ్రూప్ ఉంటది గానీ డి ఉండదు. కులం ఆది ఆంధ్ర లిస్ట్‌లో ఉంటది గానీ ఉండదు. 50% ఇటు 50% అటు కాబట్టి మీరు మాలలైతే ఆది ఆంధ్ర మాలలు రాసుకోండి. సి గ్రూప్‌లో పోండి. మీరు మాదిగలైతే బి గ్రూప్‌లో పోండి అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ పని జరుగుతుంది. అంటే ఒక గ్రూప్‌లో ఉండబడే ఒక సెక్షన్‌ని 2 వర్గాలు పంచుకునే విధంగా చేసింది సమన్వయంతోటే గదా! అందరి అభిప్రాయంతోటే గదా! లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటది గదా! ఆది ఆంధ్రలను డి గ్రూప్‌లో సి గ్రూప్‌లో కలిస్తే వన్ సైడ్ పోయేది. కానీ అట్లా 50, 50 చేయడం జరిగింది. ఇదంతా చేయడానికి కారణం ఏంటిది? అక్కడ వర్గీకరణ అంశం మీద అత్యంత అవగాహన గల వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ గతంలో అమలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వర్గీకరణ సమస్య పరిష్కారం ఘర్షణ లేకుండా జరగాలని అనుకుంటున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ముందుకు నడిపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ సంకల్పం కనిపిస్తున్నది. వర్గీకరణ జరగాలి, మాల మాదిగలు కలిసి ఉండాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఇక్కడ వర్గీకరణ జరగాలి, ఎవరి ఘర్షణ వాళ్ళు పడాలని ఇక్కడ అనుకున్నట్టున్నది. మాదిగలు రోడ్ ఎక్కాలి, బుడగజంగాలు రోడ్ ఎక్కాలి, నేతకానులు రోడ్ ఎక్కాలి, ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఈయన అనుకున్నట్టున్నది. అంతిమంగా మాలలకు వత్తాసు పలకాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నది. జాతీయ స్థాయిలో ఉండబడే మాలల ఒత్తిడి తలోకి, ఇక్కడ ఉండబడే పలుకుబడి గల మాల లీడర్ల ఒత్తిడి తలోకి నమ్మక ద్రోహం చేసి వర్గీకరణ చట్టం ఇచ్చినట్టు అయింది. చట్టం వాళ్ళ దయాదాక్ష వచ్చిందని మేము అనుకోవట్లేదు. పంజాబ్లో లేదా, హర్యానాలో అమలు జరుగుతలేదా, తమిళనాడులో అమలు జరుగుతలేదా? ముందు మేమే తెచ్చామంటున్నాం కదా, మీరు అంటుండ్రు కదా, మీరు తేవడానికంటే ముందు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతలేదా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేమే అంటున్నాం కదా, హర్యానాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు జరుగుతుంది వాస్తవం కదా, రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగేది వాస్తవం కదా. కానీ వాటికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్. వర్గీకరణ ద్వారానే హర్యానా ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసాడు ఈయన. ఇంకొక 2 ఏళ్లకు, ఇంకొక 4 ఏళ్లకు, 10 ఏళ్లకు కూడా నీ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాదు. గ్రూప్ 2 మళ్ళా వెంటనే రాదు. అంటే ముందు చేసినాం అంటున్నాడానికి మీకు చెప్పుకుంటున్నామేమో, అందరికంటే ముందు చేసినాం అంటున్నామేమో, కానీ 10 ఏళ్ళు మమ్మల్ని వెనక నెట్టేసింది. మమ్మల్ని 10 ఏళ్ళు గ్రూప్ 1 పోస్టులను పొందే విషయంలో మమ్మల్ని వెనక నెట్టేసింది. గ్రూప్ 2లో వెనక నెట్టేశారు, ఇతరాత్ర ఉద్యోగులు మమ్మల్ని వెనక నెట్టేశారు. ఇవాళ మీరు చట్టం తెచ్చినాం అంటున్నారు, ఇంకో 10 ఏళ్ళకు మామూలు వెనక నెట్టేసినట్టే కదా. ఎవరి కోసం మమ్మల్ని వెనక నెట్టేశారు? మాలకు దోషపెట్టడానికే కదా. ఈ విషయాన్ని మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోబోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర రాయలసీమే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారు, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో మేము ఎదుర్కొంటాం. ఆ పేర్లు మాకు తెలుసు, వాళ్ళు ఎవరో మా జాతికి తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ సభలు పెట్టారో అందులో ఏ ఎమ్మెల్యేలు భాగస్వాములు అయినరో, ఎవరెవరు కుట్రలు చేసిండ్రో, మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు చేసిండ్రో, ఎవరెవరు రేవంత్ రెడ్డి మీద, దామోదర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలుసు, వాళ్ళెవరో మా జాతికి తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఇప్పుడు పోటీ చేసి గెలిచిన కాడనే పోటీ చేసినా వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని, మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. వాళ్ళని వదిలిపెట్టామనే విషయం కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళను తెలంగాణలో వదిలిపెట్టామనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ
ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక నెల రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి, అమరుల త్యాగాలను స్మరించుకోండి. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి, పోరాటం చేసే తీరును చూసి గర్వపడే విధంగా తయారు చేయండి. మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి. ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, 100 106 లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100కు 1,00,000 రెట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు, అందరినీ సమానం చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటున్నాడు. ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరంగా ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే 1,00,000 రెట్లు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభిలాషిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి. దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం, మేము అండదండలు అందిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం. ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నెల రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు, మహిళలకు, అదే సమయంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటామనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్.